ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం దేవర. ట్రిబుల్ ఆర్ తర్వాత చాలా కాలం పాటు బ్రేక్ తీసుకున్న తారక్ ఇప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఆచార్య డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ ఎంతో కసిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో తారక్ ఫుల్ మాస్ రంగు లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ గ్లిమ్స్ మూవీపై హైప్ ను క్రియేట్ చేశాయి. జనతా క్యారేజ్ వంటి హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇందులో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాను 2 భాగాలుగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇప్పుడిప్పుడే ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ నెలలో తరుణ్ బర్త్డే ఉందన్న సంగతి తెలిసిందే. ఆ రోజున ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుంచి ఊహించని అప్డేట్స్ రానున్నట్లు సమాచారం. మే 20న తారక్ బర్త్డే సందర్భంగా దేవర టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే దేవర ఫస్ట్ సింగిల్ మే 20న రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. దీంతో నెట్టింట దేవర ఫస్ట్ సింగిల్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలను పోషిస్తుండగా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై కళ్యాణ్ రామ్, కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. 2018లో త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేతలో నటించిన తారక తర్వాత చరణ్ తో కలిసి ట్రిబుల్ ఆర్ చిత్రంలో నటించారు. ఇక దాదాపు 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ సోలోగా చేస్తున్నారు మూవీని. దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బ్యాలెన్స్ షూటింగ్ ను వార్ 2 నుంచి ఎన్టీఆర్ తిరిగి వచ్చాక కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఈలోపే దేవర కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నారు కొరటాల. లేటెస్ట్ షెడ్యూల్ ని విశాఖపట్నంలో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇక్కడ ఎన్టీఆర్ లేని కొన్ని సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. దీంతో వీలైనంత త్వరగా దేవర షూటింగ్ కంప్లీట్ అయ్యేలా ఉంది. అక్టోబర్ 10న దసరా కానుకగా దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అంచనాలను భారీగా వెయిట్ చేశాయి. దీంతో నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టుగా టాక్ కూడా ఉంది. మరి దేవరాతో ఎన్టీఆర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.